అన్న కొద్దిగా సైడ్కి ఉంటారా, కొద్దిగా సైడ్కి. సైడ్కి అక్క కొద్దిగా సైడ్కి ఉంటే కొద్దిగా సైడ్కి ఉండండి. సెవెన్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వాళ్ళు వచ్చేస్తే అదీక్ష పోండి. అదీక్ష నువ్వు సైడ్కి ఉండండి. మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దలు పొంగులేరు నారాయణ గారు గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి 3 మున్సిపాలిటీల మీద రివ్యూకి, అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి అమృత్ సంబంధించినటువంటి ఏ మున్సిపాలిటీకి ఎంతెంత అమౌంట్లు శాంక్షన్ అయినాయి, అలాగే డ్రైన్స్ 3 మున్సిపాలిటీలకి 4 మున్సిపాలిటీలకి ఎంతెంత ఇస్తున్నారు, అలాగే రోడ్లకు కూడా ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ అందరితో ఎస్సీ గారితో, ఈఈ గారితో, ఏఈలతో, డిఈలతో, మా 3 ఎమ్మెల్యేలతో ఈరోజు రివ్యూ పెట్టారు. అన్నీ కూడా సార్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. సారు స్పందించి వాటిపైన శాంక్షన్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా సారు చెప్తారు. మేము గూడూరు పురపాలక సంఘం తరఫున గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు గూడూరుకి ఇచ్చినటువంటి మంత్రి గారికి గూడూరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఇప్పుడు దాదాపు వాటర్ స్కీమ్ కూడా సార్ ఎంత ఇచ్చారో చెప్తారు. దానికి కూడా గూడూరు ప్రజలు మనకి పూర్తిగా 24 hours వాటర్కి డబ్బులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ కట్ట మన టౌన్లో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించిన కట్టకి సంబంధించిన బ్యూటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు జేసీ గారితో కూడా చెప్పుకున్నారు. అది కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం. అట్లాగే మున్సిపాలిటీలో వేకెంట్గా ఉన్నటువంటి పోస్ట్ అన్నింటికి కూడా త్వరగా భర్తీ చేయమని చెప్పి అన్నీ కూడా త్వరగా భర్తీ చేస్తామని చెప్పి కూడా సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోయినసారి లా కాకుండా ఓటర్ లిస్టులో సరిదిద్ది రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా కరెక్ట్ వార్డులు డిసైడ్ చేయమని చెప్పి కూడా సార్ చెప్పాం. అవి కూడా చేస్తామని చెప్పారు. అలాగే ఈరోజు మున్సిపాలిటీలో కలిసినటువంటి ఈ యొక్క చెన్నూరు, నెల్టూరు, దీపాలెం, చిలకూరు, ఈ మన దీపాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మేమన్నా కూడా కోరాము. అవి మాకు వద్దు సార్, యాడ్ చేయొద్దు, అవి తీసేయండి అని చెప్పాము. అవి ఖచ్చితంగా తీసేసే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి కూడా సారు మాకు హామీ ఇచ్చారు. ఇవన్నీ మేము అడిగే వెంటనే మా 3 ఎమ్మెల్యేల సంబంధించిన సమస్యలన్నీ కూడా స్పందించి ఈరోజు, ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు దాకా రాలేదంటే ఇప్పుడు దాకా డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి నేరుగా వచ్చి కూర్చొని రివ్యూ చేసింటే ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా చెప్పిన మాట చెప్తే మాత్రం ఎక్కడ కూడా తప్పే పరిస్థితి లేదు. చేసింది ఖచ్చితంగా నేను చేస్తానంటే చేస్తారు, లేదంటే లేదు. అబద్ధాలు అయితే మా నారాయణ సార్ గారికి చేత కాదు. కాబట్టి మా నారాయణ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గూడూరు,
సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ, వాళ్ళ యొక్క కమిషనర్స్, వాళ్ళ యొక్క ఇంజనీర్లు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళతో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్న 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయింది అంతే. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు, క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్, అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్. ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారియా వచ్చినాయి. ఆఖరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లో ఆర్ఓ ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం. దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ. నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్నీ కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇది చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరులో ఈ 4 మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా 2 years లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది. ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి. చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, డ్రైన్స్ లేవు, ఉట్టే మట్టిలో వేసి ఉండాలి. అటువంటివన్నీ పూర్తి చేయాలని ఎస్టిమేట్ చేస్తే 28,000 కోట్లు అవసరం అవుతుంది. 28 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 128 కోట్లు అవుతుంది. అయితే దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేసాం. ఫేజ్ 1 అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసేది ఫేజ్ 1 అనుకున్నాం. దానికి 5,000 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు. దాని మీద ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. 4,000 కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉన్నారో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గూడూరుకి ఒక 28 కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం. నాయుడుపేటకి 18 కోట్లు, సూళ్ళూరుపేటకి 16 కోట్లు, వెంకటగిరి 16 కోట్లు. ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా
వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, ట్యాప్ కనెక్షన్, అది కూడా వీధి కొళాయి కాదు, వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశారు. ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా, సర్ఫేస్ వాటర్ ఉండాలా, ట్రీట్మెంట్ వాటర్. అదేవిధంగా డ్రైన్స్, ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని, రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని, రోడ్డు లైట్స్. అందుకని ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు. ఆ ప్రయారిటీలో వాటరు డ్రైన్స్ తీసుకున్నాం. ఈ 2 ఈ ప్రాజెక్టులు అవుతాయి. నెక్స్ట్ రోడ్స్ కూడా 100% చేయడానికి అర్బన్ అథారిటీ వాడికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అర్బన్ అథారిటీకి వాళ్ళు వచ్చే యొక్క ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో దాంట్లో వాళ్ళు రోడ్స్ చేస్తే లైట్స్ అవి మున్సిపాలిటీస్కి పెడుతున్న బర్డెన్ వాళ్ళనే చేసుకోమని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఒక పద్ధతి ప్రకారం మున్సిపల్ శాఖ ఈరోజు పనిచేస్తూ రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో బేసిక్ ఫెసిలిటీస్, ఇవి బేసిక్ ఫెసిలిటీస్, ఇవి అయిన తర్వాత పార్కులు కావచ్చు, లేదు బిల్డింగ్స్ కావచ్చు, లేదా అదర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బిల్డింగ్స్ కట్టేటప్పుడు డ్రైనేజ్ కాలం మీద అవినీతి వాళ్ళు కట్టేస్తున్నారు. వాటి మీద యాక్షన్ ఏమన్నా ఉంటుంది? నెల్లూరులో ఈ మధ్య కొట్టేశారు కదా, ఆ విధంగా ఏమన్నా గూడూరులో ఉన్నారు? ఖచ్చితంగా గత ప్రభుత్వము ఈ బిల్డింగ్స్లోను లేఅవుట్స్లోను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ కొట్టేయటం వల్ల ప్రజలు నష్టపోతారు. అంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో, ఎందుకంటే నేను శాంపిల్కి మన యొక్క కావలి యాక్చువల్గా 28,000 ఇళ్ళు ఉన్నాయి. 28,000 ఇళ్ళకి 50 మంది అధికారులని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నుంచి హైర్ అథారిటీస్ నుంచి అందరినీ 50 మందిని పంపించారు 10 రోజులు. 28 ఇళ్ళు, ప్రతి ఇంటి కొలతలు తీసుకొని ఎన్ని స్క్వేర్ ఫీట్లో కట్టారు, సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారు, అప్రూవల్ ఎంత ఇచ్చారు, అప్రూవల్ లేకుండా ఎంతమంది కట్టారని మొత్తం సర్వే చేస్తే 83% ఇళ్ళు డీవియేషన్స్ ఉన్నాయి. ఈరోజు నేను కొట్టేయాలి, యాక్షన్ తీసుకోవాలంటే 83% ఇళ్ళు కొట్టేయాలి, కావాలే ఉండదు. ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్లంటే అటు నిర్మించారు, లేఅవుట్లు వేశారు. అందుకనే LRS BRS అనే స్కీమ్ తీసుకొచ్చాము. LRS BRS స్కీమ్లో దాన్ని రెగ్యులైజ్ చేసుకోండి, ప్రజలందరూ చెప్తున్నాం. రెగ్యులైజ్ చేసుకోకుంటే వారైతే అడిగారో స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే అన్నారు మీ సొంత కాన్స్టిట్యున్సీ నెల్లూరులో బిల్డింగ్లు పగలగొట్టారు సార్ అంటే జరిగింది, నేనే చెప్తున్నాను. అయితే ఈరోజు పగలగొట్టే జరిగితే రాష్ట్రంలో ఉన్న ఆ కావలి ప్రకారం తీసుకుంటే 80 to 85% పగలగొట్టాలా, అది పగలగొట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ LRS BRS కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు. ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆదేశించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే LRS BRS స్కీమ్లో వస్తుంది పూర్తి చేసుకోండి. ఫర్దర్గా కట్టే ఏది కూడా డీవియేషన్ చెయ్యొద్దు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం, చాలా రిఫార్మ్స్ చేసాం. ఎలా లేఅవుట్స్కి చేసాము, బిల్డింగ్స్ చేసాం, సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేసాం. నాళా యాక్చువల్గా తీసేశారు ముఖ్యమంత్రి గారు. నాళా అయితే అసలు ఇప్పుడు లేదు. నాళా తీసేసి మున్సిపాలిటీనే వాళ్ళకే పవర్స్ ఇచ్చారు. ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు. కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి. తేడా కానిస్తే ఖచ్చితంగా పాల్గొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. గూడూరులో 2 కోట్లతో మార్కెట్ కట్టున్నారు, నిరుపయోగంగా ఉంది. 2 కోట్లతో మార్కెట్, కూరగాయల మార్కెట్ కట్టున్నారు. మార్కెట్ మున్సిపాలిటీ కట్టాలి, మార్కెట్ కట్టాలి. అది యూజ్ చేయకుండా అట్లా కట్టేసి బిల్డింగ్స్ అన్ని అట్లాగే ఉన్నాయి. నేను ఒకసారి పరీక్ష చేస్తాను, రాసుకోండి, చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.